టైమ్ టు టైమ్ స్పీడ్ న్యూస్. మూసీ నది సుందరీకరణపై బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ అభివృద్ధికి తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే శుభ్రపరిచే పేరుతో లేదా అభివృద్ధి పేరిట విధ్వంసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజల జీవనాధారాలు, పర్యావరణం దెబ్బతినేలా చర్యలు తీసుకోవద్దని అన్నారు. అభివృద్ధి పేరుతో అన్యాయాలు జరిగితే బీఆర్ఎస్ ఉద్యమానికి దిగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని సూచించారు. ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రణాళికలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక విధ్వంసం చేయడానికి మరి ప్రభుత్వం పూనుకొని అనేక వేలాది మంది అభాగ్యులు ఆ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు బిక్కు అనుకుంటూ ఈరోజు ఏ పర్మిషన్స్ లేకుండా డిపిఆర్ లేకుండా మేము మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం. మాకు పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. లీటర్ పెట్రోల్పై 80 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని వెల్లడించారు. దీంతో ప్రస్తుతం 458 రూపాయలుగా ఉన్న ధర 378 రూపాయలకు తగ్గనుంది. ఈ కొత్త ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. సామాన్యులు, రైతులకు ఊరట కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇంధన ధరల తగ్గింపుతో జీవన వ్యయం కొంతమేర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వచ్చే నెల వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. 378 रुपए फी लीटर आज रात 12 बजे पेट्रोल पंप पर आपको पेट्रोल मुहैया होगा और ये कमी कम से कम अगले 1 माह के लिए और पूरे पाकिस्तान पर इस कमी का इतलाक होगा और मेरी हुकूमत और चारों सूबाई हुकूमतें मिलकर हम इंशाअल्लाह गरीब का మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దిండోరి పట్టణ పరిధిలో కారు అదుపు తప్పి బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి ఒక ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే అందరూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల మరణంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. नमस्कार, हमारे यहाँ पे एक घटना हुई है दिंडोरी में। इंदौरी गांव के कुछ फैमिली मेंबर्स थे दरगुड़े नाम के। उनकी पूरी फैमिली जो है वो एक एक्सीडेंट हुआ उनके साथ। శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి అదనంగా 15 కోట్ల రూపాయలు మంజూరైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వంతెన సమీపంలో ఉన్న శ్రీ నీలామణి దుర్గా అమ్మవారి ఆలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. తాజాగా జాతీయ రహదారుల సంస్థ ఈ నిధులను ఆమోదించిందన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణం సులభమవుతుందని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎదురుగా నిర్మాణం అవుతున్నటువంటి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యత కలిగింది. స్థానిక ప్రజలకే కాకుండా ఎదురుగా నిర్మాణం అవుతున్నటువంటి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యత కలిగింది. స్థానిక ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మన శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయం ప్రాముఖ్యతని కాపాడే విధంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో ఇప్పుడు వయోడక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అదనపు నిధులు మంజూరు అయ్యాయి కాబట్టి మరింత వేగంగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొని వస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ కేసుపై బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి స్పందించారు. తమ పిటిషన్ డిస్మిస్ కాలేదని స్పష్టం చేశారు. డిస్మిసల్ మధ్య తేడాను గుర్తించకుండా తప్పుడు వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం అనుమతులు లేకుండా ముందుకు వెళ్తోందని ఆరోపించారు. మూసీలో ఎంఎఫ్ఎల్, ఎఫ్టీఎల్ స్థాయిలు ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. న్యాయస్థానం ప్రభుత్వం సూచనలు పాటించాలని చెప్పిందని వివరించారు. ఉల్లంఘనలు జరిగితే మళ్లీ న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. మూసీలో ఉన్నవంటి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఫిక్స్ కాలేదు, ఫ్లడ్ లెవెల్స్ ఫిక్స్ కాలేదు. ఫిక్స్ కాకుండా వీళ్ళు ముందరికి ఎట్లా పోతారని మనం అడిగినప్పుడు జడ్జి గారు అక్కడ ఉన్న ఏజీపీకి ఏం అడిగిర్రు, మీ పరిస్థితి ఏంది, మళ్ళీ వీళ్ళు చెప్తున్నవంటి ప్రేయర్ అంతా కరెక్టే కదా.
మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరిస్థితులు అదుపులో ఉండేలా 163 BNSS చట్టాన్ని అమలు చేశారు. సుమారు 400 మంది పోలీసు సిబ్బందిని మోహరించి ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. టీటీడీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. కోవూరులో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైర్మన్ ప్రవర్తన హిందూ మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయ పరిపాలనలో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.